పట్టణాలలో మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ విదేశాలకు వెళ్ళాలని ఆశిస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న విప్ ఎమ్మెల్యే గారికి ఒకటే విన్నపం, స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చే మా పిల్లల తలరాతలు మారుతాయి. కాబట్టి మీరు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళండి, కావాలంటే మీరు ఉద్యమం చేయండి, మేము వెనక నిలబడతాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వల్లనే మార్పు వస్తుంది మాకు, మా బతుకులలో, కురుమల బతుకులలో, అందరి బతుకులలో, బహుజనుల బతుకులలో. ఇంకొక విషయము, మనమందరం ఇక్కడికి వచ్చేసి కురుమల ఐక్యత వర్ధిల్లాలంటున్నారు. అయితే ఎలా ఐక్యత ఎక్కడ చూపించాలి? మనము ఎవరైనా చట్టసభలలో, స్థానిక సంస్థలలో సీట్లు ఇవ్వాలని కోరుతున్నాము. ఇచ్చినప్పుడు వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మన పైన ఉంటుంది. లేకుంటే మనకు ఈ సీట్లు రావు, తర్వాత మన చట్టసభలలో రిప్రజెంటేషన్ ఉండదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, దొడ్డి కొమరయ్య గారి పేరు విమానాశ్రయం పెట్టాలని మన కంచెలే సారు మొన్న సీఎం గారి ముందు ప్రపోజల్ పెట్టారు. సీఎం గారు సానుకూలంగా స్పందిస్తామని చెప్పేసి క్యాబినెట్లో చర్చించి వరంగల్ విమానాశ్రయానికి దొడ్డి కొమరయ్య పేరు పెట్టి ఆయన పేరుని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళడానికి ప్రపోజల్ పెట్టారు. అది మనకు రాబోతుంది, దాన్ని మనం గట్టిగా కోరుదాం. అలాగే మొన్న ముఖ్యమంత్రి గారైతే మనము దొడ్డి కొమరయ్య స్మారక హాస్టల్ భవనాన్ని ఓపెన్ చేసుకున్నాము. ఈ హాస్టల్ భవనం అతి త్వరగా విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించి, మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళి కాలేజీలో చదువుకోవాలంటే వసతి అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది, మనకు డబ్బులు పెట్టలేము. కాబట్టి ఆ వసతి సౌకర్యాన్ని ఓపెన్ చేయించాల్సిందిగా ఇక స్థానిక ఎమ్మెల్యేని, చీఫ్ విప్ ఐలే గారిని కూడా కోరుతున్నాను. ప్రభుత్వంతో చర్చించి, కుల సంఘాలతో చర్చించి దాన్ని ఇమీడియట్గా ఓపెన్ చేయించి వసతి సౌకర్యం కల్పిస్తే మన యువకులందరూ కూడా చదువుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వం. థ్యాంక్ యూ అన్న. అట్లాగనే మన కురుమలకు